ప్రార్థన చేసుకుని మన వాక్యాలకు వెళ్దామంటే, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీ పిల్లలతో మరొకసారి మీ అమూల్యమైనటువంటి విషయములను పంచుకున్నట్టుకు మీ దాసునిగా నిలబెట్టారు. మాట్లాడండి. వినుచున్న మీ పిల్లల మనోనేత్రములను తెరచి వివేచించే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్ని పిట్ట కథతో ప్రారంభించుకుందాం. ఏ కథ? పిట్ట అంటే పక్షి కథ కాదు, అందరికీ ఉపయోగపడే ఒక మంచి చిన్ని కథ. కొందరు తెలిసే ఉండొచ్చు, తెలిసినా మళ్ళీ వినండి, పనికి వస్తుంది. క్రైస్తవులుగా ఎంతో అవసరమయ్యే, ఉపయోగపడే ఒక చిన్ని కథ. ఇప్పుడంటే మోటార్ బైక్లు, కార్లు, స్కూటర్లు అన్నీ ఉన్నాయి, కానీ పాతకాలంలో ప్రజలు ప్రయాణం చేయాలంటే జంతువులను ఉపయోగించుకునేవాళ్ళు. గుర్రాలు, గాడిదలు, ఇట్లాంటివన్నీ, ఒంటెలు. అలా ఇద్దరు భార్యాభర్తలు గాడిదని పట్టుకొని పోతున్నారట దారిలో. ఇద్దరు ఎక్కి కూర్చుంటే ఈ గాడిద బరువు లాగలేదేమో అనుకుని అలా దాన్ని నడిపించుకుంటూ పోతున్నారు. అయితే వీధిలో పోయేటప్పుడు చుట్టూ చూస్తుంటారు కదా ప్రజలు, చుట్టూ చూస్తుంటారు. వీళ్ళకేమొచ్చిందో, గాడిద ఉండగా నడుచుకొని పోతున్నారు, ఎక్కి గాడిద మీద కూర్చోవచ్చుగా. సరే, వాళ్ళ అన్నమాట ఈయనకు వినపడింది. వాళ్ళన్నమాట వీళ్ళిద్దరికి వినపడేసరికి ఇద్దరు ఎక్కి గాడిద మీద కూర్చున్నారు. అలా ఇద్దరు గాడిద మీద పోతూ ఉన్నప్పుడు ఇంకా కొందరు చూశారు. అలా వీళ్ళు కొంచెమన్నా తెలివి ఉందా, బుద్ధి ఉందా? అంత చిన్ని గాడిద మీద ఇద్దరు ఎట్లా కూర్చుంటారు? ఒకరు కూర్చొని ఒకరు దింపచ్చు కదా, ఒకరు దిగచ్చు కదా. అరే, మేము ఆలోచించలేదే. సరే, ఎంతైనా భార్య మీద ప్రేమతో నువ్వు కూర్చోవే, నేను నడుచుకుంటూ వస్తానని చెప్పేసి భార్యను గాడిద మీద ఎక్కించి తీసుకుపోతున్నాడు. అలా ఒక 2 కిలోమీటర్లు ముందు పోయిన తర్వాత ఇంకొకటి చూసి, వీళ్ళ ఆవిడ పెద్ద గయ్యాల కంపు ఉన్నట్లుంది, పాపం ఎన్ని కిలోమీటర్ల నుంచి నడుచుకొని వస్తున్నాడు, ఆయనకు చెమటలు పట్టిపోయినాయి, కొద్దిసేపు భర్తను కూర్చోబెట్టచ్చు కదా, ఇవి నడవచ్చు కదా. ఇంకొకటి అన్నాడంట. ఇంక ఏం చేయాలి చెప్పండి పరిస్థితి? సరే, వాళ్ళు అన్నారు కదా, నేను అలాంటి దాన్ని కాదే అని చెప్పేసుకొని ఆ భార్య గాడిద దిగి ఈయన కూర్చోబెట్టింది. అలా 3-4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు పోయిన తర్వాత సీన్ రివర్స్ అయింది. మళ్ళీ ఇది సీన్ రివర్స్ అయింది. అది వీడికేమొచ్చిందో, ఆవిడ లేడీని పట్టుకొని నడిపించడం ఏమైనా న్యాయమా? ఇంకా వాళ్ళిద్దరూ గాడిద కూడుబెట్టేసి వాడుక భాషలో తనకి వేయాల్సిన గడ్డి, చెత్త అంతా వేసేసి, నువ్వు వీడే ఉండు, మా బ్రతుకు మేము బతుకుతామని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, జనాలతో అనిపించుకోకుండా. ఏంటి నీతి? వీళ్ళ దగ్గర ఏమైనా తప్పు కనపడుతుందా చెప్పండి? ఈ భార్యాభర్తల దగ్గర ఏమైనా తప్పు కనపడుతుందా? ఏమీ లేదు. సమస్య అంతా ఎక్కడుందంటే చూస్తున్న వాళ్ళ సమస్య ఇది. ఒకడు ఒక డైరెక్షన్లో చూస్తున్నాడు, ఇంకొకడు ఇంకో డైరెక్షన్లో చూస్తున్నాడు, ఇంకొకడు ఇంకో డైరెక్షన్లో చూస్తున్నాడు. కానీ ఒకటి అర్థమవుతుంది ఇందులో నుంచి, నీదేంటంటే సమాజంలో ఎలా నడుచుకున్నా కూడా ఏదో ఒక మాట అయితే పడుతూనే ఉంటుంది.
ఏదో ఒక నింద అయితే పడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి అయితే వేస్తూనే ఉంటారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఓడిపోకూడదు ఆ మాటల మీదకి వస్తున్నా. సేవకుల పరిస్థితి కూడా, వాక్యం చెప్పే బోధకుల పరిస్థితి కూడా ఏంటంటే, మనం కూడా మన మందిరాలకు వెళ్తుంటాం, లేదా కొన్ని సభలకు వెళ్తుంటాం, కొన్ని మీటింగ్స్కి వెళ్తుంటాం. కూర్చున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అరే 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 ఈ పాస్టర్ లేదా ఈ అయ్యగారు బైబిల్లో ఒక్క వచనం కూడా తీయకుండా చెప్పాడు. అసలు ఎట్లొచ్చాడంటే బైబిల్ కూడా చేతిలో పట్టుకోకుండా వచ్చాడు, అన్ని ధారాళంగా ఇలా చెప్పుకుంటూ పోయాడు, కానీ ఒక రెఫరెన్స్ కూడా చెప్పలేదు అన్నాడు. ఇది ఒక గ్రూపు. ఉన్నారా? మనకు ఎదురు పడతారా ఇలాంటి వాళ్ళు? తారా హల్లెలూయా ఆమేన్ అనేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు మన దగ్గర, అవునా? ఇలాంటి వాళ్ళని చూస్తే ఓకే, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళు ఏం చెప్పట్లేదు, ఇలాంటి ప్రాబ్లం ఒకటి. సరే అని ఇంకో ఆయన బైబిల్ తెరిచి ఒక 2 వచనాలు చెప్పాడు, లేదా 3 వచనాలు చెప్పి ఎక్కడో స్టార్ట్ చేసి అది ఎక్కడికో పోయి బయలుదేరింది అమెరికా పోవాలని అనుకున్నాడు, కానీ ల్యాండ్ అయింది పాకిస్తాన్లో అడుగు పెట్టాడు. మొదట ఆయనేమో కనీసం ఒకటి కూడా చూపించలేదు, రెండో ఆయనేమో చూపించాడు, ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడని ఆయన మీద నింద. ఇంకొక కేటగిరీ ఉంది. ఇంకొక కేటగిరీ పరిస్థితి ఏంటంటే, ఓ 2 వచనాలు 3 వచనాలు చెప్పి గంట 2 గంటలు 3 గంటలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకో 10 రెఫరెన్స్లు చూపించుంటే బాగుండొచ్చుగా, మేము కొంచెం నేర్చుకుంటామని. ఇది 3వ కేటగిరీ. ఇంకొకటి కేటగిరీ, అరే ఇన్ని వచనాలు ఇస్తున్నా, ఇన్ని రెఫరెన్సెస్ వస్తున్నాయి, ఇందులో నుంచి నేను ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచించేది కొందరైతే, మరికొందరు పరిస్థితి ఏంటంటే ఓన్లీ వచనాలే చెప్తున్నాడండి, వివరణ ఏమి ఇవ్వట్లేదు అనేది ఇంకొక కేటగిరీ. ఇప్పుడు వాక్యం ఎలా చెప్పాలి చెప్పండి? సమస్య వచ్చి పడిపోయింది. ఇప్పుడు పోనీ ప్రతి వచనానికి వివరణ ఇచ్చుకుంటూ పోదామా? అబ్బా అయ్యో, వాచ్లు చూపిస్తా అంటారు, ముందుగానే ఫ్యాన్లు లేవు, ఈయన వస్తే ఈ ఉడుక్కిన బ్లేజర్ వేసుకొని ఎట్లా నిలబడ్డాడు, ఈయనకి ఏమొచ్చిందో. ఎందుకు చెప్తున్నానంటే, ఎలా ఉన్నా కూడా మాటలు రావడం ఖాయం. ఈ ఖాయానికి మాటలు రావడం ఖాయం. ఖాయం అంటే బాడీ, ఖాయం అంటే ఖచ్చితం. మొదటి కాకు రెండో కాకు డిఫరెన్స్ చేసి మాట్లాడితే అర్థం వేరే ఉంటుంది. అయ్యో రెఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయండి, వివరణ తగ్గిపోతుంది అనే వినికిడి నాకు ఎందుకో ఎక్కడో పడింది నిన్నటి దినాన్ని. అర్థమైందా? అందుకే చిలుకలూరుపేట మీటింగ్స్ ఎలాగ అయిపోయాక రానున్న కాలంలో చిక్కాల. దానికి ఏదైనా టైటిల్ సిద్ధపరిస్తే బాగుంటుంది కదా ఆలోచిస్తుండగా మీ కొరకైన 117 ఇదే టైటిల్. ఏంటిది ఇది? మీ కొరకైన 117. ఇప్పుడు మీకు వెంటనే డౌట్ వస్తుంది, ఇది కీర్తన 117 ఏమో అని కొందరు. ఇంకొకరి పరిస్థితి, అన్నిటికంటే పెద్ద అధ్యాయం 119 కదా, ఆ 119 అధ్యాయంలో 117వ వచనం ఒకటి ఉంది. ఆ 117వ వచనమా తెలుసుకోవాలనుకుంటున్నారా?
చిక్కాలకు రండి. మీ కొరకైన 117. అదే అప్పుడు ప్రభు చిత్తమే నేను సజీవంగా ఉంటూ నేను పనిచేస్తున్న ఉద్యోగంలో నాకు సెలవు దొరికితే ప్రార్థన చేయండి అవకాశం ఉంది. ఆ రోజు మాట్లాడబోయేది మీ కొరకైన 117. కానీ ఏ 117 చెప్పట్లేదు ఇప్పుడు, టైం లేదుగా. ఎక్కువ రెఫరెన్స్లు వస్తున్నాయండి, వివరం లేదంటున్నారుగా. అందుకే మీ కొరకే 117 తీశాను బయటికి సార్. ఆల్ రైట్. పరమగీతం పుస్తకాన్ని ఏ వచనమైన ఒక్క వచనంలో ఒక్క లైన్ ఒక్క పదం చెప్తున్నా. మళ్ళీ పరమగీతం పుస్తకంలో ఒక్క లైన్, ఆ లైన్లో ఒక పదం, ఆ పదానికి ఒక పెద్ద సందేశం ముందుగానే చెప్పాను. మీరు ఎక్కడ పోగొట్టుకుంటారో అని ఒక్కొక్క వజ్రం వైడూర్యం లాంటి వచనాలను తీసి మీకు పంచాను. అలా ఈ మాట వినపడిందిగా, అప్పుడు వెంటనే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. తీయండి అన్నమాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఈ పుస్తకాన్ని వివరించడానికి బైబిల్లో వచనాలు దొరక్క చచ్చిపోతుంటాం మనం. నిజమా? మనకు తెలిసే ఒకే ఒక వచనం ఏంటంటే సొలొమోను. ఎవరు అంటే దావీదు కుమారుడు. అంతకు తప్ప వేరే వచనం ఇంకోటి రెఫరెన్స్ దొరకడం కష్టం. నిజమా కదా? ఒప్పుకుంటారా? మిగిలిన పుస్తకాలకైతే కనీసం పలానా చోట ఇది ఉంది, పలానా చోట ఇది ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని లింకులు కలపడానికి అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని దేవుని సన్నిధిలో దేవుని సహాయం పొందుకొని నేర్చుకోవడానికి నేను పడిన కష్టం కొందరు తెలిసి ఉండొచ్చు, కొందరు తెలియకపోయి ఉండొచ్చు. ఉదయం 8 గంటలకు వెళ్తాను ఆఫీస్కి, ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి, కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా. రాత్రి ఇంటికి వచ్చేసరికి 10:30, 11, 12 ఒక్కొక్కసారి. నేను ఉన్నటువంటి పొజిషన్లో పరిస్థితి అలానే ఉంది కనుక ప్రస్తుతానికి కంపెనీలో. ఇంటికి వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ అక్కడ పెట్టి ముఖం కూడా కడుక్కోకుండా బైబిల్ పెట్టుకొని కూర్చున్నాను ఈ పుస్తకాన్ని నేర్చుకోవడానికి. దాని వెనుకల పడిన కష్టం అంతా ఇంత కాదు. ఆ కష్టాన్ని ఇష్టంతో మీ ముందు ఉచితంగా చెప్పడానికి ముందుకు వచ్చాను. సెలవు లేకున్నా సెలవును ఏదో విధంగా సృష్టించి దేవుడు మొర్దెకైకి ఏ విధంగా అయితే సహాయం చేశాడో, శాంసంగ్ కంపెనీ చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంది. రానున్న 4 నెలల వరకు ఎవరు కూడా లీవ్ తీసుకోకూడదు, అందరికి చెప్పే విషయం అన్నాడు. అలాంటి అనౌన్స్మెంట్స్ అన్ని కంపెనీలో ఇచ్చేది నేనే అంటే నా ద్వారా నా పై అధికారులు ఇప్పిస్తుంటారు. అదే పై అధికారులకు ఏమైందో తెలియదు కానీ దసరా వస్తుంది, కొన్ని ఎక్కువ రోజులు సెలవు వచ్చేటికి ఏదైనా ప్లాన్ చేయి. నా చేతులతోనే మళ్ళీ ఆ సర్క్యులర్, ఆ నోటీస్ రాయించి కంపెనీ మొత్తం మళ్ళీ రిలీజ్ చేయించారు. అలా గురు, శుక్ర, శని, ఆది వరుసగా 4 రోజులు కలిసి వచ్చాయి. అయితే ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైందంటే, మీరందరూ ఇక్కడ సోమవారానికో ఎప్పుడో చేరుకొని ఉండొచ్చు, కానీ నా ప్రయాణం ఇంటి వద్ద శనివారం జరిగింది. శనివారం రోజు కర్నూలు వెళ్ళి, కర్నూలులో ఒక మారుమూల ప్రాంతంలో 2 రోజుల సెమినార్ ముగించుకొని రాత్రికి రాత్రి బయలుదేరి అర్ధరాత్రి ఇక్కడ చేరుకున్నాను. ఇకపోతే శనివారం పరిస్థితి చెప్తానండి. శనివారం కూడా మా ఆఫీస్కి లీవ్ లేదు. దేవుని పని కదా, దేవుడు ఆపలేదు. ఏం చేశాడంటే, ఈసారి మా కంపెనీ హెడ్ను పట్టుకోలేదు. మా కంపెనీ ఏదైతే బిల్డింగ్లో ఉందో ఆ బిల్డింగ్ ఓనర్ను పట్టుకున్నాడు దేవుడు. ఆ ఓనర్ని పట్టుకొని సంవత్సరం రోజులైంది, ఈ బిల్డింగ్ వైరింగ్ ఎలా ఉందో ఇంతవరకు నువ్వు చెక్ చేయలేదు, నువ్వు వైరింగ్ చెక్ చేయాలి. సంవత్సరం అయింది, లేకపోతే 16 ఫ్లోర్ల బిల్డింగ్ అది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కష్టం. ఇదిగో ఆ బిల్డింగ్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అందరికీ ఎలక్ట్రిసిటీ సప్లై శనివారం బంద్ చేసి ఆదివారం ఉదయం వరకు ఆపేసి అన్నాడు. దాన్ని ఇంక కరెంట్ లేకుండా, నేను మా ఆఫీస్ ఉండేది 10th ఫ్లోర్, కరెంట్ లేకుండా ఆఫీస్కి ఎందుకు వెళ్తాను? కర్నూలుకి వెళ్ళిపోయాను అంతే, సింపుల్గా. అది జరిగింది. ఆ విధంగా జరిగించాడు దేవుడు కార్యం.
మీకు ఎవరో చెప్పాలిగా. అందరికీ కాదు, ఎవరన్నా అలా ఫీల్ అయింటే వాళ్ళ గురించి చెప్తున్నాను. కొందరికి అయితే బైబిల్లో రెఫరెన్సే తీయకుండా చెబితే సమస్య. మరికొందరికి రెఫరెన్సుల మీద రెఫరెన్సులు ఇస్తే ఎలా ఉందంటే పరిస్థితి. చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నకు పావురాలు, కోళ్ళు అంటే చాలా ఇష్టం ఉండేది, బాగా పెంచేటోడు. ఇంకా నాన్న ఒక్కడు పెంచుతున్నాడు కదా, కష్టము, నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేయండి అని అంటే వాటిని పట్టుకోవడానికే ఇష్టం లేదు అన్న పరిస్థితి. సరే నేనే హెల్ప్ చేద్దామని చెప్పి పావురాల గూడు అవి ఇవి కట్టేటప్పుడు అక్కడ ఒక చిన్న లెసన్ నేర్చుకున్నాను నేను. కొన్ని పావురాలు ఏం చేస్తాయంటే ఎగురుకుంటూ పోయి గింజలు ఎక్కడో ఏరుకొని వచ్చి వాటి పిల్లలకు నోట్లో పెడుతుంటాయి, అవి తిని ఏరలేవు కాబట్టి. మరికొన్ని పావురాల పరిస్థితి ఏంటంటే అవి ఎలాగో పెద్దవి కనుక అవే ఎగిరి అవే తినుకొని వస్తుంటాయి. నేను అనుకున్నాను గింజలేస్తే మీరు తింటారనుకున్నాను. ఎవరో ఈ సటైర్లీ కామెంట్లు వేసుకున్న గురించి మాట్లాడుతున్నాను. కానీ నాకు తర్వాత అర్థమైంది పరిస్థితి. ఆ గింజలు నేనే నమలాలి, నేనే మెత్తగా చేయాలి, ఇన్నిస్తే మేము తినలేము, మీరే మా నోట్లో పెడితే బాగుంటుందంటే అప్పుడు నాకు ఇంకో వాక్యం గుర్తొచ్చింది. దేవుడు దివారాత్రము దానిని ధ్యానం చేయమన్నాడు. ఆ ధ్యానం మీద నువ్వు చేసుకొని వచ్చి మాకు చెప్పి మీరు ధ్యానిస్తారని వచనాలు ఇస్తే మేము ధ్యానించమంటే నష్టం ఎవరికి? ధ్యానించమంటే నష్టం ఎవరికంటే వినేటోడికే నష్టం. అది ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, వోల్వో ఉంటాయి కదా. ఇప్పటి నుంచి మన బండి వోల్వోనే, ఇప్పటి నుంచి బండి వోల్వోనే. ఐదో అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:11 వచనం. అక్కడ ఫుట్ నోట్లో ఒక మాట ఉంది చూడండి. ఫుట్ నోట్లో ఇతని గూర్చి అంటే ఎవరి గురించి? అది పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఇతని గూర్చి అంటే యేసు ప్రభును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగే పరిస్థితిలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. డిస్క్లైమర్, వాక్యానికి ముందు ఈ కండిషన్ పెట్టేసేపుండే. మన పరిస్థితుల్లో మారిపోయింది. ఏంటంటే ఒకప్పుడు బాగా చక్కగా పొలంకి వెళ్ళి ఆ ధాన్యం తెచ్చుకొని వాటిని శుభ్రపరచుకొని తినే అలవాటు నుంచి రెడీ టు కుక్ నూడిల్స్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది మనది. అన్నీ రెడీ చేసి ప్యాక్ చేసేవండి, మేము జస్ట్ ఒక వేడి నీళ్ళలో వేసుకొని తినే అలా అలవాటు పడిపోయింది మన జీవితం. దాన్నే మనం ఏం చేస్తామంటే ఆత్మీయ జీవితంలో కూడా అలా అప్లై చేసేస్తాం. ఈ సమస్య నేడున్నటువంటి బోధకుల పరిస్థితే కాదు ఇది. ఆనాడు పౌలు గారికి కూడా అంతే, అదే పరిస్థితి ఏర్పడింది చూడండి. ఎంత బాధతో చెప్పుకుంటున్నాడు ఆయన. ఇతని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి కానీ వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టమైపోయింది. మళ్ళీ నేను ఫౌండేషన్స్లోకి వెళ్ళిపోవాలి, ఫండమెంటల్స్ నేర్పించాలి, ప్రాథమిక పాఠాలు నేర్పించాలి అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాను,
బైబిల్లో ఒకదాని నుండి ఒకదానికి అలా ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయో తెలుసుకోకపోతే ఏమవుతుందో చెప్పనా? అవి అర్థం కాక బయట ప్రపంచాన్ని బైబిల్కి కలిపేస్తాం. ఎందుకంటే బయట లోకంలో మనం తిరుగుతున్నాం కనుక లోకంలో ఉన్న దాన్ని బైబిల్కి అటాచ్ చేసి చూస్తే ఎక్కడ మ్యాచ్ అవ్వదు. నేను చెప్పాను కదా మీకు ఒక మాట, బైబిల్ని నేర్చుకోవడం ఏంటి, ఎలా నేర్చుకోవాలి? సప్త సూత్రాలు లేక మరియు నవరత్నాల సమ్మేళనమే బైబిల్ పరిశోధన. అందులో ఎన్ని చెప్పాను నిన్న? ఈరోజు 5 చెప్తున్నాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28లో 13వ వచనంలో ఉన్న మాట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఇది సప్త సూత్రాల్లో 5వది. దేవుని వాక్యం అన్ని పుస్తకాలలో అన్ని కాలాల్లో ఆయా తరాలకు సంబంధించి ఆయన వివరించుకుంటూ వచ్చి దాన్ని మనము చదివిన ఎడల అని ఉంటుంది మాట. మనము చదివిన ఎడల అని ఒక మాట ఉంటుంది, చూద్దామా మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుండగా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:4 వచనంలో మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు అని పౌలు గారు మాట్లాడుతున్నారు ఎఫెసీయులకు రాస్తూ. దేవుని వాక్యము ఆదికాండం నుంచి ప్రకటన వరకు నేటి తరానికి అవసరమయ్యే ప్రతి మాట అందులో పొందుపరిచి ఉంచాడు దేవుడు. ఈరోజు 5వ అధ్యాయం మనం చెప్పుకోవాల్సింది పరమగీతం 5గా. పరమగీతము 5 మొదటి వచనంలోని మొదటి మాట, నా సహోదరి ప్రాణేశ్వరి అన్నదాన్ని మీకు ఆల్రెడీ వివరించాను. తండ్రి చిత్తం చొప్పున ఎవరైతే చేస్తారో వారే నా సహోదరుడు సోదరి తల్లి అని చెప్పినటువంటి యేసు ప్రభు, ఆయనకు మనకు ఉన్నటువంటి ఆత్మీయ బాంధవ్యాన్ని బట్టి ఆయన ప్రాణేశ్వరి అని కూడా పిలుస్తున్నాడని మనం విన్నాం. అయితే ఇంతవరకు ఒక డైరెక్షన్లో ఒక కోణంలో ఆ రిలేషన్షిప్ ఏర్పడింది, మనకు అర్థమవుతుంది. అది అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలు కలుసుకున్నప్పుడు, అంటే వివాహ బాంధవ్యం ద్వారా కలుసుకున్నప్పుడు, ఆ పెళ్లి చూపులు అవి చూసుకునేటప్పుడు, ఓ వీళ్ళు మా వాళ్ళేనండి, మా తాత వాళ్ళకి అన్న, ఆ అన్నకు భార్య, అక్కడి నుంచి ఒక రిలేషన్షిప్, ఆ నుంచి ఇలా పరిచయం అయిపోయింది. అరే ఇటు చూస్తే ఒక బంధం కనపడుతుంది, ఇటు చూసినా ఇంకొక రిలేషన్షిప్ కనపడుతుంది అనే వస్తుంటాయా మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు? అలానే నా సహోదరి ప్రాణేశ్వరి అన్న ఈ మాటకు నిన్నటి వరకు ఒక రిలేషన్షిప్ చూసాం. దేవుని దయ వలన నేను తెలుసుకున్నది ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. నేను పుట్టినప్పటి నుండి ఇంతవరకు నా సహోదరి ప్రాణేశ్వరి అన్నటువంటి ఈ సందేశం, ఆ ఒక్క లైన్ ఇప్పుడు మీకు ఇంకో వివరణ ఇవ్వబోతున్నాను, ఇంకొక కోణంలో, ఇంకొక డైరెక్షన్లో మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఇలా కూడా ఉంటుందా అన్నది మీరు వింటే, అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇది తెలియపరిచిన తర్వాత నేను అనుకున్నాను, ఒకనాడు యెహెజ్కేలు గారిని, దానియేలు గారిని, పద్మాసు ద్వీపంలో పరవశుడైనటువంటి యోహాను గారిని దేవుడు ఆత్మవశుడు చేసినప్పుడు వాళ్ళు ఎంత మురిసిపోయారో నాకైతే తెలియదు, కానీ ఈ ఒక్క చిన్ని మాట నేను తెలుసుకున్నందుకే నేను ఎంతో ఆనందపడిపోయాను. చూద్దామా
నా సహోదరి, నా ప్రాణేశ్వరి అన్న ఈ ఒక్క మాట ఒకసారి బైబిల్ ఫండమెంటల్స్లోకి వెళ్ళి చూస్తే మీకు ఒకరిని పరిచయం చేయాలి. ఎందుకంటే మళ్ళీ బైబిల్ ప్రాథమిక సూత్రాలను చూడాలని చెప్పాడు కనుక అందులోకి వెళ్దాం. ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఏం వింటున్నాం మనం? పరమగీతము 5వ అధ్యాయంలోని మొదటి మాట, నా సహోదరి ప్రాణేశ్వరి. మరొక పాయింట్ చెప్పాలి. వచనం చెప్పే ముందు జాగ్రత్త వినండి. ఇంకొక విషయం, పరమగీతం పుస్తకం అర్థం కాకపోవడానికి బలమైన కారణంలో మరొక కారణం చెప్తున్నాను. వివాహమైన దంపతులు, భార్యాభర్తలు వివాహానికి ముందు ఒకలాగుంటారు, వివాహం అయిన తర్వాత వారి నిజ స్వరూపాలు కనపడుతుంటాయి. నా జీవితంలోనికి ఇతను ఎందుకన్నా వచ్చాడా అని స్త్రీ అనుకుంటుంటుంది. నా జీవితంలోనికి ఈవిడెందుకు వచ్చిందా అని పురుషుడు అనుకుంటూ అంటాడు, బయటికి చెప్పలేకపోయినా. భార్యాభర్తలు సంపూర్ణంగా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఎలాగైతే దేవుడు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుని ప్రేమించాలి అని దేవుని అన్నట్లుగా, దానికంటే కొంచెం తక్కువగా అన్న భార్యాభర్తలు ఒకరినొకరు అలా ప్రేమించుకుంటేనే, ప్రేమించుకోవడం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ రిలేషన్షిప్. నేను అంటున్నది, భర్త అయితే భార్య మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, భార్య అయితే భర్త మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ఏ రోజైనా మ్యారేజ్ అయినా 1 నెల, 2 నెలలు, 3 నెలలు పక్కన పెడితే, పక్కన కూర్చొని ఇన్నాళ్ళైంది మన వివాహమై, ఒకప్పుడు నువ్వెవరో నేనెవరో మనకు తెలియదు, నా ప్రియ సఖి నువ్వు ఎలాగున్నావు, నీకేం కావాలి, నేనేమన్నా తక్కువ చేశానా, చాలు పోయి పడుకోబో, ఎక్కువైపోయింది. ఇలానే కదా దాంపత్య జీవితాలు ఉండేది. ఈ వివాహ జీవితాల్లో కూడా సమస్యలు రావటం చేత దేవుడు ఏర్పరిచిన ఈ బంధం, దేవునికి సంఘానికి ఉన్నటువంటి బంధం కూడా అర్థం చేసుకోవడంలో మనిషి ఫెయిల్ అయిపోయాడు. అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు చెబుతున్నాను వినండి జాగ్రత్తగా. నా సహోదరి ప్రాణేశ్వరి అన్న మాటను వివరిస్తున్నాను. ఏ వ్యక్తికైనా సహోదరి, సిస్టర్ అన్న రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఒకే రక్తం పంచుకొని పుడితే. నిజమేనా? ఒకే రక్తం పంచుకొని పుడితే చెల్లి లేదా అక్క, ఇది రిలేషన్షిప్. దేవుడు ఎక్కడైనా ఒకే రక్తం పంచుకొని పుట్టిన వారిని మీరు మ్యారేజ్ చేసుకోండి పర్లేదు అని చెప్పాడా? నో అన్నాడా? బైబిల్లో దేవుడు రాయించిండేదే, నీ సొంత రక్త సంబంధిని నువ్వు వివాహం చేసుకోవద్దని చెప్పాడు. కానీ నాకు కనబడుతుంది మరొక డైరెక్షన్ కనబడుతుంది. ఇప్పుడు చూద్దాం, చూద్దామా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. రోమపత్రిక 5 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరి మాట దయచేసి చూడండి. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. చాలా, అక్కడ కాపెద్దాం. దొరికిందా మీ బైబిల్లో? రోమపత్రిక 5:14. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. అక్కడ కాపుదాం. ఆదాము రాబోవానికి గురితై ఉండెను అంటే నిజస్వరూపం ఆదాములో ఉందా, రాబోయే వ్యక్తిలో ఉందా? నేను చెప్పాను, సప్త సూత్రాలు మరియు నవరత్నాల సమ్మేళనమే పరిశుద్ధ గ్రంథపు పరిశోధన. అందులో భాగంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం మనం. ఏంటి? ఇవన్నీ రాబో వాటి ఛాయనే. కొలసీ పత్రిక 2:17 చూసామా? మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సూత్రాల్లో అది ఉంది కాబట్టి.
ఇవన్నీ ఛాయనే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదాన్ని కొలస్సీ పత్రికలో చూసాం మనం. అందులో భాగంగా ఒక చిన్న క్లూ కనపడుతోంది మనకు రోమాపత్రిక 5లో. ఆదాము రాబోవానికి గురుతయ్యుండెను. అంటే ఎంతమంది ఆదాములు మనకు బైబిల్లో కనపడేది? ఆదాములు ఎంతమంది కనపడుతున్నారో ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15 45వ వచనంలో ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. మళ్ళీ రండి, రోమాపత్రిక ఏదైతే చూసామో అక్కడికి వద్దాం. మళ్ళీ మనం ఏం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు? పరమగీతం 5వ అధ్యాయం మొదటి వచనం. మొదటి వచనంలో మొదటి లైన్ అడిగారుగా, మాకు రెఫరెన్స్లు ఎక్కువ వద్దు, వివరణ కావాలని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు ఇప్పుడు. చూడండి అన్నమాట. ఆదాము రాబోవానికి గురుతయ్యుండెను. చిన్నపిల్లలకు వారి వయస్సును బట్టి ఆడుకునే ఒక సైకిల్, ఆడుకునే ఒక మోటార్ బైక్, ఆడుకునే ఒక ఆటో రిక్షా, ఇవన్నీ ఇచ్చి నన్ను ఆడుకోండి. వాడి వయస్సు 22, 25, 26 సంవత్సరాలు వచ్చాయనుకోండి. మళ్ళీ అదే తండ్రి, నన్నా నీ కొరకు నేను ఒక మోటార్ సైకిల్ తెచ్చాను అని చైనా బజార్ నుంచి తెచ్చాడు అనుకోండి. ఎలా ఉంటుంది పరిస్థితి? చిన్నప్పుడు చూపించిన ఈ ఆట వస్తువే, ఈ ఆట బొమ్మనే పెద్దగా అయిన తర్వాత అది ఏమవుతుంది? అతని చేతుల్లో నిజస్వరూపం అవుతుంది. అంటే రోమాపత్రిక 5లో చెబుతున్న మాట, ఆదాము రాబోవానికి గురుతై ఉండను. ఆదాము రాబోవానికి గురుతై ఉండను అంటే ఏంటి ప్రభువా ఆదాము రాబోవానికి గురుతై ఉండను? నాకు అర్థం కావట్లేదు, కొంచెం వివరించవా అని అంటే అప్పుడు అంటున్నాడు, ఆదాము గురించి నీకు కొన్ని వివరాలు తెలియాలి నాయన, వెళ్ళు బిడ్డ. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం, క్షమించాలి, ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చిన. చాలు. బంధాలలో రక్తం పంచుకొని వస్తే వారు మనకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అన్న రిలేషన్షిప్. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, ఆదాముకు దేవుడు నిద్రను కలుగజేసి ప్రక్కటెముకల్లోనే ఒక ఎముక తీశాడు. ఇప్పుడు నేను అడుగుతాను, బాడీలో ఎక్కడ ఎముకలు లేవా? ముఖంలో ఎముకలు లేవా? చేతిలో ఎముకలు లేవా? కాళ్ళల్లో ఎముకలు లేవా? ఇన్ని ఎముకలు ఉండగా, ఇన్ని బోన్స్ ఉండగా ప్రక్కటెముకల్లోనే ఎందుకు తీయాలి? ఎక్కడో ఒక చిన్న లింక్ కనబడుతుంది. ఏంటి? రోమాపత్రిక 5లో అంటున్నాడు, ఇందాక మనం చదువుకున్నది, ఆదాము రాబోవానికి గురుతయ్యుండెను. అది కూడా ఎలా తీశాడు? ఆదాము ఇక్కడ రా, నీతో కొంచెం పని ఉంది, నిలబడు అక్కడ. దేవుడు అనుకుంటే నిలబడిన ఆదాంలో నుంచి ఎముక బయటికి తీయడా చెప్పండి? నిద్రనే కలిగించి ఆ తర్వాత ప్రక్కటెముకల్లోనే ఒక ఎముక తీసి ఆ ఎముక అంటుకున్న రక్తములో నుండి బయటికి తీసి ఒక స్త్రీని తీశాడు. రక్త సంబంధాన్ని బట్టి రక్తాన్ని పంచుకొని పుడితే హవ్వమ్మ ఆదాంకి ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి? రక్త సంబంధాన్ని బట్టి ఈ రక్త సంబంధి అయిన హవ్వమ్మను దేవుడు ఆదాముకు ప్రాణేశ్వరిగా ప్రదానం చేశాడు. నిజమా కదా?
మీరు ఊహించలేకపోతున్నారు కదా ఈ విషయాన్ని. ఇన్నాళ్ళు మీరు హవ్వమ్మను ఆదాముకు భార్యగానే చూశారు, కానీ రక్తం పంచుకొని వచ్చినటువంటి హవ్వమ్మ మన తల్లుల గర్భాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, నా తర్వాత ఇంకొకడు పుట్టాడు అనుకోండి, వాడు నా రక్త సంబంధం అవుతాడు, నాకు తమ్ముడు అవుతాడు, నా తర్వాత చెల్లి వస్తే నాకు చెల్లి అవుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి ఆ రక్త సంబంధంతో చెల్లిని దేవుడు చెల్లి చేశాడు. అర్థమవుతుందా? అయితే మనకు బైబిల్లో ఇద్దరు ఆదాములు కనపడుతున్నారుగా కొరింథీ మొదటి పత్రికలో. ఒకరేమో మొదటి ఆదామట, మరొకరు కడపటి ఆదాము. ఆ కడపటి ఆదామును చూపిస్తూ, ఇదిగో ఆది కాండంలో వచ్చినటువంటి ఆ ఆదాము రాబో ఆదామునకు, ఆ మొదటి ఆదాము రాబో ఆదామునకు గుర్తు. ఊహించిన ఒక రెఫరెన్స్ చూపిస్తున్నాను. ఎన్నోసార్లు చదివింటాం మనం ఇది. ఎముక ఎప్పుడు బయటకు వచ్చింది? ప్రక్కలో నుండి ఆదాము గారికి నిద్రలో ఉన్నప్పుడు. మర్చిపోకుండా కండిషన్. ఇప్పుడు తీయండి యోహాను సువార్త 19. యోహాను సువార్త 19. 33వ వచనం. యేసు ప్రభు శిలువ మీద వేలాడుచుండగా వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే మృతి పొందడాన్ని ఏమంటారు బైబిల్ భాషలో? నిద్రించటం. యేసు ప్రభు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి, అంటే సిలువ మీదనే ఆయన నిద్రించాడు. వ్రేలాడుతుండగానే ఆయన నిద్రించగా ఒకడు ఆయన దగ్గరికి వచ్చి 34వ వచనంలో, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే కడుపులో నుండి ఏం బయటకు వచ్చింది? రక్తం. వెంటనే ఆయన కడుపులో నుండి ఏం బయటకు వచ్చింది? నీళ్లు. ఆ కడుపులో నుండి, అంటే యేసు రక్తముతోనే బయటికి వచ్చినటువంటిదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి ఎలా ఉన్నాయో. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మరి క్రీస్తు సంఘాన్ని ఎలా పోషించి సంరక్షించాడో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఈ సంఘం అన్నది ఎలా ఏర్పడింది అని అంటే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంత చక్కటి పోలిక! మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఆదాము నిద్రించగా అతని ప్రక్కన మాంసము కోయబడి బయటికి వచ్చింది స్త్రీ. అలానే యేసు ప్రభు శిలువ మీద నిద్రించగా ఆయన కడుపులో పొడవబడిన ఆ భాగంలో నుండి చిందింపబడినటువంటి రక్తమే, కేవలం అదేనా? చేతులు, కాళ్ళు, చివరిగా నిద్రించిన తర్వాత ఆ కడుపులో నుంచి బయటికి వచ్చిన రక్తం ఎంతవరకు? అది చివరి బొట్టు దాకా. అందరిని ఎక్కడికి రమ్మంటున్నాడు? క్రీస్తు రక్తము దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. అలా యేసు ప్రభు రక్తముతో కడుగబడిన సంఘమే ఎందరైతే ఆయనను అంగీకరించారో బాప్తిసం తీసుకున్న వీళ్ళందరూ. ఆదాము రక్తములో నుండి బయటికి వస్తే హవ్వమ్మ సోదరి ప్రాణేశ్వరి అయిపోతే
క్రీస్తు రక్తంలో నుండి బయటికి వచ్చిన మనమంతా ఏమవుతాం ఇప్పుడు? కాంబినేషన్ అర్థమవుతుందా మీకు? ఆదాము రాబోవానికి గురుతయ్యుండెను. ఆదాము రాబోవానికి గురుతయ్యుండెను అని అంటే దేవుడు ఏదో ఒక ఎముకను బయటికి తీయకుండా ప్రక్కటి ఎముకల్లోనే ఎందుకు తీశాడు అని అంటే, ఒకరోజు కడపటి ఆదాము కూడా నిద్రిస్తాడు. నిద్రించినప్పుడు అతనికి ఆ ప్రక్కలో కడుపు తెరవబడుతుంది. అప్పుడు అందులో నుండి రక్తము బయటికి వస్తుంది. ఆ రక్తములో నుండి సంఘం బయటికి రావాలి. ఇప్పుడు ఏమనాలి? సంఘాన్ని క్రీస్తుకు సహోదరి ప్రాణేశ్వరి. ప్రాణం అప్పజెప్పి ప్రాణేశ్వరి సంపాదించుకున్నాడు ఆయన. నిద్రలోకి వెళ్ళి తన సతీమణిని సంపాదించుకున్నాడు ఆదాము గారు. యేసు ప్రభు సిలువ మీద నిద్రలోనికి వెళ్ళి ఆ రక్తము, చిందిన రక్తం ద్వారా మనల్ని రక్షించాడు. అందుకే మనల్ని ఏమన్నాడు? ఇంతకంటే మన థాట్స్ దాటవు కాబట్టి మీకు ఓపెన్ చేయాలి ప్రతి ఒక్కటి. మనము దేని చేత కొనబడ్డాం? మేకల రక్తము కానీ, గొర్రెల రక్తము కానీ, కోడల రక్తము కానీ, ఇలా జంతువుల రక్తం ద్వారా కొనబడలేదు. కానీ అమూల్యమైన, నిర్దోషమైన సిలువ రక్తము చేత మనం ఏం కాబడ్డాం? విలువ పెట్టి కొనబడ్డాం. ఎలాగైతే ఆదాము గారిలో నుండి బయటికి వచ్చిన స్త్రీని చూసినప్పుడు ఆదాము గారు, నాలో నుండి వచ్చినది ఇది నారి అనబడును, ఇది నాదే, వేరే వాళ్ళది కాదు అన్నట్లుగా ఆ మాటలు మన క్రొత్త నిబంధనలో కనబడుతుంటాయి. చూడండి, మీరు యేసు రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఇక మీదట మీరు మీ సొత్తు కారు, మీరంతా ప్రభువు సొత్తు. కాంబినేషన్ చూడండి ఎట్లా ఎంత చక్కగా సెట్ అవుతుందో. ఏం విన్నాం మనం? పరమగీతములోని 5వ అధ్యాయం 1వ వచనం. వెళ్దామా? 6 గంటలకు మీకు బ్రేక్ ఇవ్వాలి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు అరగంట అయిపోయింది. 5వ అధ్యాయంలోని 1వ వచనంలో మొదటి లైన్ విన్నాము. ఇప్పుడు మనం ఇంకా వెళ్ళాలి. నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని. ఏంటా ఉద్యానవనం? ఏంటా ఉద్యానవనం అంటే నిన్న విన్నాం మనం. అది 4వ అధ్యాయంలో 6వ వచనంలో గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఏంటా గోపరస పర్వతం? యేసు ప్రభు ఎక్కిన కల్వరి కొండ అని మనం చూసాం నిన్న. ఆయన మరణమట ప్రపంచానికి ఏమైంది? అది పరిమళ వాసన అని మనం చూడలేదా? ఎఫెసీ 5:2లో క్రీస్తు యొక్క మరణం ప్రపంచానికి అది పరిమళ వాసనగా మారిందట. అందుకే మీరు కూడా ప్రపంచానికి పరిమళ వాసనగా ఉండాలని పౌలు గారు వారికి రాస్తూ చెప్పాడు. ఆయన అంటున్నాడు, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీరసహిత ద్రాక్షరసం పానము చేయుచున్నాను. ఆ తర్వాత ఉన్నటువంటిదే స్నేహితులు మాట్లాడేది. అక్కడ ఇంకా మనం రాలేదు. అయితే ఈ వచనానికి సంబంధించి వివరణ ఇచ్చే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. పద్మాసు ద్వీపంలో పరవశుడైన యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తూ, ఈ సంగతులన్నీ త్వరలో సంభవింపనయ్యున్నవి అని ఒక మాట రాశాడు. చూద్దామా? 1వ అధ్యాయం ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి.
ఏ సంగతులు? ఆయన ఏదైతే రాశారో ప్రకటన గ్రంథంలో అవన్నీ త్వరలో సంభవింపనయ్యున్నవి. అంటే ఇంకా జరగలేదు, జరగబోతాయి. మరి ఈ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఏమైంది యూదా గోత్రపు సింహం అంటే 10వ వచనంలో, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎందుకు అనంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అని 5వ అధ్యాయంలో ఉంది. కానీ 1వ అధ్యాయంలో ఏం రాశాడు? త్వరలో సంభవింపనయ్యున్నవి అని ఉంది. అక్కడ త్వరలో సంభవింపనయ్యున్నవి అని ఉన్నప్పుడు 5వ అధ్యాయానికి వచ్చిన తర్వాత నువ్వు వధింపబడ్డావనంటే అది ఇంకా జరిగిపోయిందా? మరి 1వ అధ్యాయంలో త్వరలో సంభవింపాలని ఉంది కదా. అంటే భక్తులు, ప్రవక్తలు రాసిన పుస్తకాలలో కొన్ని సంగతులు జరిగిపోయాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని త్వరలో జరగబోతాయి. లేదండి ఇంకా వధింపబడలేదు అని అంటే మనం ఇంకో క్రైస్తవంలో అర్థం చేసుకుని కూడా వేస్ట్. ఎలాగైతే ప్రకటన గ్రంథంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అని చెప్పి జరిగిపోయిన దాన్ని ఎలాగైతే రాశాడో, అలానే పరమగీతాల పుస్తకంలో కూడా యేసు ప్రభు భూమి మీద బ్రతికున్నప్పుడు జరిగిన సందర్భాలు, ఆల్రెడీ అయిపోయిన వాటిని ఇంకా జరుగుతూ ఉన్నట్లుగా రాసినట్లు కొన్ని కనబడతాయి మనకు. లేదా భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే రాసి పెట్టేశాడు. ఇక్కడ ఉదాహరణకు తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను అని ఒక మాట ఉంది. అక్కడ తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. యేసు ప్రభు యొక్క జీవితంలో తేనె పట్టు తిన్నట్లుగా మనకు ఎక్కడైనా కనపడుతుందా అని ఆలోచిస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14-15 వచనాలలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు తెలివి వచ్చిన తర్వాత ఏం తింటాడని రాస్తుంది ఇక్కడ? పెరుగు, తేనె. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం పరమగీతం 5లో నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని, ఉద్యానవనం అన్న పేరు వచ్చింది కనుక మీకు మరొక కాంబినేషన్ యూజ్ అవుతుందని మరొక కాంబినేషన్తో ఇంకోటి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఏదేను వనములో ఆదాము ప్రాణం పోగొట్టుకుంటే గెత్సేమనే వనములో ప్రాణం నిలబెట్టడానికి కడపటి ఆదాము అడుగు పెట్టాడు. అర్థమవుతుందా? ఒక ఆదాము ఒక వనములో ప్రాణం పోగొట్టుకుంటే మరొక ఆదాము అదే మరొక వనంలో ప్రాణం నిలబెట్టడానికి వచ్చాడు పైకి. అక్కడ ఏదేను వనం, ఇక్కడ గెత్సేమనే వనం. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వివరించుకుంటూ పోతే నిద్ర, ఆహారం ఈ రెండిటిని మానేసి దేవుడు మనకు ఆయుష్ ఎంతైతే ఇచ్చాడో ఆ ఆయుష్ అంతా కూర్చొని ఇలా విన్నా ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడం సరిపోదు. శక్తి ఉంటే మనం ఒకవేళ అలా బ్రతకగలిగితే అలా కూర్చున్నా ఆ దేవుని గురించి తెలుసుకోవడం ఈ మట్టి మీదకు సరిపోదు సమయం.
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, బైబిల్ చదువుతున్నప్పుడు చచ్చిపోయే లోపు కనీసం ఒక 5% అన్నా నేర్చుకుంటానో లేదో అన్న భయం ఉంటుంది. అలాంటిదే ఇంకోటి చెప్తున్నాను, అలాంటిదే ప్రధాన పాపిని పట్టుకోవడానికి, ప్రధాన పాపిని రక్షించడానికి రక్షకులలో ప్రధాన రక్షకుడు దిగాడు భూమి మీదికి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులలో ప్రధానుడను నేను అని పౌలు గారు అంటారు. ఆ కంటిన్యూయేషన్లో పాపులలో ప్రధానుని నేనైతే దమస్కు పట్టణానికి దారిలో ఉండగా రక్షకులలో ప్రధానుడు సౌలా నీవేళ నన్ను హింసించుచుంటివేరి, ఒక ప్రధాన పాపిని రక్షించడానికి ప్రధాన రక్షకుడు రావాల్సి వచ్చింది. ఆలోచించామా ఎప్పుడన్నా మనం ఇలాంటివి? అంతు చిక్కని సత్యాలు ఇవన్నీ. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమును నేను ఏతెంచితిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను అంటే అర్థమేంటో ఒకసారి దయచేసి యెషయా గ్రంథం 65 యెషయా గ్రంథం 65లోని ఒక మంచి మాట 24వ వచనం చూద్దాం. 24వ వచనం, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దానికి దీనికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? నాలుగవ అధ్యాయం ముగింపు చూస్తే చివరి లైన్లో ఒక మాట ఉంది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక అని ప్రియురాలు ఒక చిన్న ప్రార్థన చేసింది. అక్కడ 4వ అధ్యాయం చివరిలో చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింది. అక్కడ ఏం రిక్వెస్ట్ అది? నా ప్రియుడా, నీవు ఉద్యానవనములకు వస్తే బాగుంటుంది, వచ్చిన తర్వాత నీకు కావాల్సినవి తిను అన్నప్పుడు వెంటనే 5వ అధ్యాయంలో సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనకు నేను వచ్చేసాను, నేను ఎందుకైతే రావాలో అందుకే వచ్చేసాను నా ఉద్యానవనంలో వచ్చి నేను ఏం చేస్తున్నానంటే నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టిన రోజు నుండి ఆయన తిరిగి లేచేంత వరకు అనువనువున అడుగడుగున ఆయనకు సుగంధ ద్రవ్యాలు సమర్పించాలని ఎంతమంది లైన్ కట్టలేదు చెప్పండి? పసిబిడ్డగా మరియమ్మ ఒడిలో ఉండగానే జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారు? బంగారు, బోళం, సాంబ్రాణి. ఆయన సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఎంతమంది స్త్రీలు తీసుకొచ్చి ఆయన భోంచేస్తుండగా నో భోజనంగా వస్తే తర్వాత వచ్చి ముందు మేము అత్తరు తెచ్చాం తల మీద వేసుకో. ఆయన భోంచేస్తుండగా, ఆయన భోజనం చేస్తుండగా, భోజనం కంటే ముందు ఈ సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు నీ తల మీద పడాలి అని ఎందరు వారికి తెలియకుండానే ఆయనను తైలములతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారో మనకు అర్థం అవ్వట్లేదా చెప్పండి? ఆయన పుట్టినప్పుడు సుగంధ ద్రవ్యాలే, పరిమళ తైలాలే. ఆయన సువార్తను ప్రకటిస్తుండగా పరిమళ తైలాలే. ఆయన మరణించిన తర్వాత అరమతియా, యోసేపు మరియు నికోదేమన్నవారు ఆయన కొరకు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళలేదా? ఆయన తిరిగి లేచిన తర్వాత తెల్లవారుజామున స్త్రీలు కొందరు సుగంధ ద్రవ్యాలన్నింటినీ సిద్ధపరచుకుని మార్క్స్ వార్త 16:1 వర్షాలు వద్దన్నారుగా, అందుకే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ బాధపడతారు కనుక ఒక్కొక్క వచనం అక్కడక్కడ చూపించుకుంటూ పోతారు. సరేనా? పనిష్మెంట్. మార్క్స్ వార్త 16:1 వచనం, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి
ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి అంటున్నాడు ఆయన. ఇదిగో నా భూలోకమన్న ఉద్యానవనంకి వచ్చేసాను. మీరందరూ అన్ని సుగంధ ద్రవ్యాలు నాకు ఇస్తే, పరిమళ తైలాలు మీరు నాకు ఇస్తే, మరి నేను కూడా మీకు రిటర్న్ ఇవ్వాలిగా ఏదో ఒకటి. నా రక్తమే, నా ప్రాణమే, నా సిలువ త్యాగమే, అదే మీ కొరకు ఒక పరిమళ వాసన. అదే ఎఫెసీ 5:2 మీరు చూస్తున్నది. ఇంతటితో 5వ వచనం అయిపోతే ఇప్పుడు క్షమించాలి, మొదటి వచనంలో తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచు. నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను అని అక్కడ రాయబడి, తేనె పట్టు కూడా మనం చూసాం. మనం చూడాల్సింది ఇంకా క్షీర సహిత ద్రాక్షారసం పానము చేయుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసం అంటే చూద్దాం. అది కూడా యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతోనే. ఏంటా గిన్నె? క్షీర సహిత ద్రాక్షరసము నేను పానము చేయుచున్నాను. ఏం పానం చేస్తున్నావు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నన్ను పట్టుకోవడానికి ఈ ఉద్యానవనంలోకి వచ్చారు మన పబ్లిక్ సైనికులు. అప్పుడు ఒకరు కత్తెత్తి సైనికుని చెవి తెగ నరికారు. అప్పుడు అంటున్నాడు, నీ కత్తి ఊరలో పెట్టు, నా తండ్రి నాకు సిద్ధపరిచిన ఈ గిన్నె నేను త్రాగకుందునా. ఈ గిన్నె నేను త్రాగకుందునా అంటే సిలువ ప్రయాణం, సిలువ రక్తం, ఆయన త్యాగం, ఆ సిలువ మరణమే అని అంటున్నాడు. ఇది నా క్షీర సహిత ద్రాక్షరసం, నేను ఇప్పుడు తాగబోతున్నాను త్వరలో. ఆయన చేసిన ప్రార్థన గెత్సేమనే వనంలో ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, కానీ నా ఇష్టం అది నీ చిత్తమే. చూద్దాం ఇంకా అదే వచనంలో, నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. మీకు ఫస్ట్ డే లేదా డే 1లోనో డే 2లోనో ఇచ్చాను. ఇప్పుడు మాట్లాడుతున్న నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి అన్న ఈ వచనం మనం ఏ కేటగిరీలో వేశాం? ప్రియుడు మాట్లాడుతున్నట్ల కేటగిరీలో వేసామా? ప్రియురాలిదా? స్నేహితుడా? స్నేహితుడు. స్నేహితుడు అంటున్నాడు, నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి అని. ఆ స్నేహితులు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఆ కాంబినేషన్ ఏంటో ఒకసారి మనం చూస్తే కీర్తన 19, కీర్తన గ్రంథం 19 8, 9, 10 వచనాలు చూద్దాం. 8, 9, 10 వచనాలు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటను, విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగినవి. ఏవి మధురమట? దేవుని న్యాయ విధులు. దేవుని న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటను, విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగినవి. ఏవవి? దేవుని యొక్క న్యాయ విధులు. అవి తేనె కంటను, జుంటి తేనె దారల కంటను మధురమైనవి అని అంటున్నాడు ఇక్కడ. దేవుని మాటలు తేనె కంటే, జుంటి తేనె దారల కంటే మధురమైనవి అని అంటే పరసంబంధమైన వాటిని పరసంబంధంగానే ఆలోచించాలిగా. ఇదిగో
ప్రభు యొక్క మరణం సిద్ధమవుతోంది. ఆయన కార్చాడు సిలువ రక్తాన్ని. దాన్ని చూపిస్తూ మనకు తెలిసిన యోహాను సువార్త 6లో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడని బోధించినప్పుడు ఇదిగో ఆ ప్రభువు వెళ్తున్నాడు అని కొందరు ప్రకటిస్తున్నారు, కొందరు ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరు ఆ పాలు తాగండి. ఏ పాలు? వాక్యమన్న పాలను తాగండి అని ఈ పత్రికలో రాస్తున్నది ఎవరు? పేతురు గారి పత్రిక అది. యేసు ప్రభు సిలువ సన్నివేశంలో జరిగిన సంఘటన. నా ప్రభుతో నేను తిరగలేదు ఎప్పుడు కూడా అని అబద్ధాలు ఆడిండేది పేతురు గారు. ఆ తర్వాత మళ్ళీ లేటుగా రియలైజ్ అయ్యాడు తప్పు చేశారు. అలాంటి వ్యక్తి చెబుతూ ఇలాంటివన్నీ మానేసి ఇక మీద వాక్యాన్ని తాగండి. అందరికీ చెబుతున్నాడు చూడండి ఆ మాట. ఎంత చక్కగా సెట్ అవుతుంది చూడండి. పరమగీతం 5:1 నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. ఇదిగో మన కొరకు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆ రక్తమే, ఆ శరీరాన్నే మీరు తినండి, త్రాగండి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు చాటి చెబుతున్నది అదే. కేవలం ఆనాటి శిష్యులే కాదు, నేటికి అందరూ చెబుతున్నది అదే. ఇదిగో సోదర సోదరి, మారు మనసు పొందు, పాపక్షమాన నిమిత్తమై బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క పరిచర్యలోనికి రా, ఆయన శరీరాన్ని తిను అని చూపిస్తూ స్నేహితులందరూ పనిచేస్తున్నారు. ఎవరి స్నేహితులు? 15:15 యోహాను సువార్త. ఇక మీదట మీరు నా స్నేహితులను నేను పిలుచుచున్నాను. ఆ స్నేహితులే, ఆ స్నేహితుని యొక్క త్యాగం గురించి చెబుతున్నారు. తినండి ఆయన ఆహారాన్ని, ఆయన శరీరాన్ని భుజించండి అని ఒకరోజు ఆయన చెబితే మేము వద్దనుకొని వెళ్ళిపోయారు కొందరు. ఈయన ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఎలా తాగనివ్వగలడు, తిననివ్వగలడు అని కొందరు వెళ్ళిపోయినట్లు మీరు వెళ్ళిపోకండి. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి, వాక్యాన్ని తీసుకోండి, ఆ తర్వాత ప్రభు యొక్క బలలో పాల్గొండి. ఇప్పుడు 2వ వచనంలోకి వస్తున్నాను. 2వ వచనం, పరమగీతం 5:2 నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది. చాలు, ఇక్కడ ఒక చిన్న బ్రేక్ వేసుకుందాం కొద్దిసేపు. బ్రేక్ అంటే బ్రేక్ తీసుకోవడం అంటే మీరు బయటకు వెళ్ళిపోలేను కాదు. చెప్పానుగా 6 గంటలకే ఇస్తాను. బై ద వే, టైమింగ్ విషయంలో నా ఉద్యోగం అది కాబట్టి ఏ ఎంప్లాయీ ఏ టైంకి రావాలి, ఏ ఎంప్లాయీ ఏ టైంకి వెళ్ళాలి, అతను ఎప్పుడు లీవ్ తీసుకోవాలి, ఇవన్నీ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చేసి నా పరిస్థితి అలా తయారైపోయింది. నిన్న మీకు చెప్పా 10 నిమిషాల్లో ఇక్కడ నిలబడతానని. పోనీలే తెలియదు కదా అని ఒక 2, 3, 4 నిమిషాలు లేట్ తర్వాత వచ్చి నిలబడ్డా. నేను ముందు వచ్చానా, మీరు వచ్చారా? ఎప్పుడన్నా ఎవరైనా సేవకు పిలిచారనుకోండి, అన్నతో అంటుంటాను నేను, పర్ఫెక్ట్ టైం మనం మేనేజ్ చేయాలరా, అప్పుడే వీళ్ళు సెట్ అవుతారని. లేకపోతే అస్సలు చాలామంది, బ్రదర్ మీరు ప్యాంప్లెట్లో 10 గంటలకు అంటారు, వాక్యం ప్రారంభమయ్యేది 12 గంటలకు స్టార్ట్ అయితే అంటది, మా పరిస్థితి ఏంటి, మేము మళ్ళీ వెళ్ళిపోవాలి చాలా దూరము. అలాంటి వారి బాధ మనం అర్థం చేసుకోకపోతే ఎలా సేవకులుగా? 10 గంటలకు వాక్యం అంటే ఒక్కరు ఇద్దరు కూర్చొని చెప్పి వెళ్ళిపోవడం అంతే. ఇంకా రాలేదే, దారిలో ఉన్నారే, వస్తారే. నేను ఎప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయారా, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే
10 నుంచి 11:30, మహా అంటే 1.5 hours. ఆ టైం అయిపోతే నేను మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోతుంటాను. బైబిల్ ఏం చెప్పింది? కాలము సంకుచితమై ఉన్నది కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. టైం కల్లా స్టార్ట్ అయింది అనుకోండి, 10 గంటలకు షార్ప్ అంటే వాచ్ పెట్టుకుని కూర్చోరింట. రైల్వే స్టేషన్లో కనీసం ట్రైన్ డ్రైవర్ ఫాలో అయినంత స్ట్రిక్ట్ కూడా మేము సేవకులుగా ఫాలో కాకపోతే ఏంటి పరిస్థితి? ఏం నేర్పిస్తాం సమాజానికి? అలా ఉంటుంది నా మైండ్ సెట్ ఎప్పుడు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? రేపొద్దున మీ ఊర్లో ఎక్కడన్నా నేను వచ్చాను అనుకోండి, మీరు రెడీగా లేకపోయినా నేను మైక్ మీద నిలబడి ఉంటాను. అది నా నేచర్. ప్లీజ్ అన్నా, ఎవరు రాలేదు, పోతే పోనీ, బుద్ధి లేని కన్యకలు అనుకుంటారు. ఎందుకో తెలుసా? అలా టైం మెయింటైన్ చేయకపోతే నేను మళ్ళీ నా ఆఫీస్కి నేను చేరుకోలేను. అది నా పరిస్థితి. పౌలు గారు డేరాలు కుట్టినట్లు కసితో చదువుకున్నాను తెలుసా? మీకు చెప్తున్నాను ఈ విషయాలు. ఒకరి దగ్గర దేహి అని చేయి చాచకుండా నా దేవుని గొప్పతనాన్ని నేను చెప్పాలని 1 కాదు 2 కాదు, ఇంకా ఎక్కువగా ఇప్పటికి ఇంకా చదువుకుంటూనే ఉన్నాను. మీకు తెలుస్తుంది, ఐఎమ్ ఆల్రెడీ 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేశాను. ఇంకా చదువుతున్నాను పిచ్చోన్లాగా. సేవకుల్ని ఎంత చిన్న చూపు చూస్తారంటే, ఓ ఈయన వచ్చాడా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమైనా తీసుకెళ్ళిపోతాడేమో అని. నెవర్. 108 చెబుతుంది. 108. అది 108 కాదు, మన మత్తయి సువార్త 10:8. అది ఉచితంగా తీసుకున్నారు, ఉచితంగా చెప్పండి. అది మత్తయి సువార్త 10:8. చాలుగా. ఒక్కరి దగ్గర కూడా, ఒకరి పరిస్థితుల్లో కొందరికి వాక్యం వినాలి, ఒక్కరున్నా మేము వినాలి, మాకు చెప్పాలన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాలి. ఆ తర్వాత పని ముగించుకొని వెంటనే మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. నిద్ర లేక దాదాపు కొన్ని నెలలు అవుతుంది. 3 గంటలు, 3:30, 4 సగటున నేను నిద్రపోతున్నది 4 ఆర్ యావరేజ్ 4:30 గంట. ఎందుకంటే ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఈమెయిల్స్ వస్తాయి ఆఫీస్ నుంచి. ఈమెయిల్, ఫోన్లు, ఆఫీస్కి నేను మళ్ళీ అవన్నీ రిపోర్ట్స్ అవి ఇవి పంపిస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. డబుల్ డ్యూటీ అయిపోతుంది పరిస్థితి. సరే, వాక్యంలోకి రావాలిగా, పరమగీతం అయిపోదు లేకపోతే. రండి. రెండవ వచనంలో, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నేను నిద్రించితేనే గాని చితినే అంటే నేను ఊరిని అట్లా పడుకున్నా కానీ నేను మేల్కొనే ఉన్నా, నా మనస్సు మేల్కొనే. ఇలాంటి సంఘటన ప్రియురాలి జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? ప్రియుడు ఉద్యానవనంలో ఉండగా, యేసు ప్రభు శిలువ మరణానికి ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయండి కొద్దిసేపు అని శిష్యుల్ని కోరినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారా? నిద్రపోతున్నారా? ఆయన వచ్చి తట్టితే లేచి, ప్రభువా, లేస్తాం ప్రభువా, చేస్తాం ప్రభువా. ఆ సన్నివేశాన్ని ఈ ప్రియురాలు అంటుంది, నేను నిద్రించితేనే గానీ నా మనస్సు మేల్కొని ఉన్నది. ప్రభువు కొరకు మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేరా శిష్యులు? ప్రభువు కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో, ఆ సిలువ సన్నివేశంలో మాత్రం సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆయన చెమట బిందువులు రక్తంలా కారుతుంటే వీళ్ళు మాత్రం నిద్రపోతున్నారు. ఆయన వచ్చేటప్పుడు అడితే, ఓకే ప్రభు, చేస్తారు. ఇలాంటి సన్నివేశాలన్నిటినీ పరమగీతంలో ప్రవచన రూపంలో రాయబడిన సందర్భాలు ఇవి. ఒక్కొక్క వెట్టు, ఒక్కొక్క దశ, ఒక్కొక్క ఇన్సిడెంట్, దాని అన్నిటినీ ఇలా రాసి పెట్టారు ఇక్కడ. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అంటున్నాడు, ఇంకో మాట ఈ రెండవ వచనంలో మీరు జాగ్రత్తగా చూడండి, కొద్దిసేపు బైబిల్లో చూడండి. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురారా, ఆలకింపు. చాలు, ఇక్కడ ఆపండి కొద్దిసేపు. ఇది మీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఆపాను. మీకు 100% అర్థం కాదనే ఆపేశాను.
దానికి నేను 100% చెప్తున్నాను, మీకు అర్థం కాదని. ఇప్పుడు నేను ప్రశ్న ఇస్తున్నాను, నా సహోదరి నా ప్రియురాల, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియుడా, ప్రియురాలా? నా సహోదరి నా ప్రియురాలా, నా పావురమా నిష్కలంకురాలా, ఆలకింపుము. ఆడ మాట్లాడుతున్నది ఎవరు? ప్రియుడేనా? ప్రియుడు, 100% ప్రియుడు. మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు, అందుకే మీకు ప్రారంభంలో డివిజన్ ఇచ్చాను. ప్రియుడే అని మీరు అంటారని. ఎస్, సిస్టర్ ఒకరు చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేట్ ఇట్. అక్కడ మాట్లాడుతున్నది ప్రియుడు కాదు, ప్రియురాలు. ప్రియురాలు ఎలా అనుకుంటున్నారా? అక్కడ మాట్లాడుతున్నది ప్రియుడు కాదు, ప్రియురాలు. ప్రియురాలే మాట్లాడుతుందని ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ప్రియురాలే మాట్లాడుతుంది ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం అంటే, ఆ ప్రియురాలు ఏం చెప్తుందంటే, చిన్నప్పుడు మనం కూడా చేసింటాం ఈ మాట. మన ఇంట్లో మన డాడీ పక్కింటి వాళ్ళ దగ్గరికి పంపించి, రే అంకుల్ ఉంటాడు పక్కింట్లో, డాడీ పిలుస్తున్నాడని చెప్పు, డాడీ పిలుస్తున్నాడని చెప్పు అని ఈ డాడీ సన్న కొడుకు కుమారుడిని పంపిస్తే, ఈ కుమారుడు వెళ్ళి ఆ పక్కింట్లో అంకుల్కి ఏం చెప్పాలి? అంకుల్, డాడీ ఏం చెప్పమన్నాడంటే, డాడీ పిలుస్తున్నాడు, మీరు రమ్మని చెప్పాడు, అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాను. నాన్న చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్లుగా అలా దింపాడు ఆ బిడ్డ. నాన్న చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్లుగా అలా దింపాడు. అందుకే మొన్న కూడా ఇలాంటి కాంబినేషన్ ఒకటి చూశాను. ఎక్కడ చూసాం? 2వ అధ్యాయం 10-11లో ఇలాంటి కాంబినేషన్ ఒకటి చూసాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చును, పావురస్వరం మన దేశంలో వినపడుచున్నది, అంజూరపు కాయలు పక్వమవుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసనిచ్చున్నవి, నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము అని నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఆ సెట్ చూసాం కదా, ఆ కాంబినేషన్. అదే కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. అలాంటి కాంబినేషన్ ఇది. నా సహోదరి నా ప్రియురాల, నా పావురమా నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయుమనచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు అని వాకిలి తడుతూ ఏమంటున్నాడంటే, ప్రియురాల నా తల తడిచిపోయింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులు తడిచాయి, నా తల మొత్తం మంచు తడిసిపోయింది, కొంచెం తలుపు తీవా అని నా ప్రియుడు తలుపు తడుతుండగా, అప్పుడు నేనేమన్నానంటే ఆయనతో, 3వ వచనంలో, నేను వస్త్రము తీసేశాను, ఎందుకంటే రాత్రంతా నువ్వెక్కడో బయట ఉన్నావు, నేను ప్రస్తుతానికి మళ్ళీ దాన్ని ధరించి మళ్ళీ నా పాదములన్నీ కడుక్కొని లేదా చెప్పులు వేసుకొని లేకపోతే ఇంట్లో ఫుట్వేర్ వేసుకొని బయటికి రావాలంటే కష్టం. ఆయనేమో తలుపు కొడుతున్నాడు, అలా అని కొడుతున్నాడు. ఆయన కొడుతున్నాడు, నేను మాత్రం తలుపు తీయాలన్న ఆశ ఉన్న ఆ నిద్రలో వెంటనే లేయలేను కాబట్టి వెళ్ళి తలుపు తీయడానికి నేను ట్రై చేశాను. అంతలో ఆయన వెళ్ళిపోయాడు. ఎంతవరకు కంటిన్యూ అయింది ఇది? 6వ వచనం వరకు ఆ సీన్ మొత్తం అలా కంటిన్యూ అయింది చూడండి. 2వ వచనం నుండి 6వ వచనం వరకు మొత్తం ఆ సీన్, ఆ సిచ్యువేషన్ అలా సెట్ అయి ఉంది అక్కడ. ఇప్పుడు చెప్తున్నాను, తలుపు నొద్ద నిలుచుండి ఆయన తడుచుండగా, నా తల మంచుకు తడిసింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచాయి, కొంచెం నాకు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అని ఆయన తలుపు తడుతుంటే, వచ్చాడు కదా అని వెంటనే వెళ్ళాలిగా. అలా వెళ్లకుండా, రాత్రి అయింది, నేను పడుకొని ఉన్నాను. మనం నైట్స్లో ఎలాంటి డ్రెస్ వేసుకుంటాం? ఇలా బ్లేజర్ గీజర్ వేసుకొని పడుకుంటామా? లేదుగా. మళ్ళీ నీకు తలుపు తీయాలంటే అవన్నీ వేసుకొని రావాలంటే కష్టము.
కొంచెం వెయిట్ చేయి వస్తాననిందంట ఈ ప్రియురాలు ఇక్కడ. సరే అని మొత్తం సెటప్ అయి డ్రెస్ చేసుకొని అన్ని చేసుకొని తలుపు తీసే టైంకి ఆల్రెడీ ఆయన తల తడిచిపోయింది. ఇంకెంతసేపు వెయిట్ చేద్దామని చెప్పేసి ఉండకుండా వెళ్ళిపోయాడు డోర్ దగ్గర నుంచి. డైరెక్ట్గా చదివితే అది అర్థమవుతుంది. ఇప్పుడు నేను దానికి సంబంధించి బైబిల్లో నుంచి రెఫరెన్స్ ఇవ్వకపోతే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి. ఫెంటాస్టిక్ అండి, ఇక్కడ డోర్ తెరిచింది, తలుపులో ఆయన ఉన్నాడు, తట్టేశాడు, మనం వెళ్ళి తీసేలోపు బోల్ట్ తీసేలోపు అక్కడ ఎవరు లేరు. పరమగీతం అంటే అదే. ఇలా క్లోజ్ చేస్తే బాగుంటుందా? తీయండి. ఇప్పుడు నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. దానికి సంబంధించి ఒక అద్భుతమైన రెఫరెన్స్ మీకు ఇస్తున్నాను. మత్తయి సువార్త 26. మత్తయి సువార్త 26 40 నుండి మత్తయి సువార్త 26 40 నుండి 43 వచనాల వరకు చూద్దాం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీ పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మసిద్ధంగానే ఉంది కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ నా యొద్ద నుండి తొలగిపోడు, ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కానీ ఎట్లని చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి, వారు మరలా నిద్రించుట చూచెను, వారు మరలా నిద్రించుట చూచెను, వారు మరలా నిద్రించుట చూచెను. ఆయన ఉద్యానవనంలో ఉండగా వీరు ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి కాంబినేషన్ సెట్ అవుతుంది మనకు. అక్కడ ఆయన అంటున్నాడు పరమగీతం 2వ వచనంలో 5:2లో, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఏంటి ఈ సందర్భం ఏంటి? ఈ సందర్భం ఏంటి ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7:34. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు. ఆయన ఏమంటున్నాడు? నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఆ ప్రభు ఏమంటున్నాడంటే, ఒకరోజు వస్తుంది, నేను తలుపు నొద్ద ఉండి తడుతున్నాను, మీరు మళ్ళీ నన్ను వెతుకుతారు. వెతికితే నేను దొరుకుతానా? దొరకను. ఇదే విషయాన్ని యోహాను సువార్త 13:33. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేదని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మళ్ళీ రాను తిరిగి. ఇంకో మాట చూడాలి మనం. లూకా సువార్త 22. ఇవన్నీ అటాచ్ చేసి జాయిన్ చేస్తూ చూస్తేనే ఆ పరమగీతాల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటో బయటకు వస్తుంది మనకు. లూకా సువార్త 22లోని ఒక మంచి మాట మీకు చూపించాలి. 61, 62 వచనాలు చూద్దాం. 61, 62 వచనాలు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు, మీరేమో నేను వద్దు అనుకుని వెళ్ళిపోతున్నారు. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మాత్రం మేల్కొని ఉందంటే అర్థం ఏంటంటే, ఆ సమయంలో పేతురు గారి పరిస్థితి యేసు ప్రభువును వెంబడించాలనే ఆశ ఉన్నా, యేసు ప్రభువును వెంబడించాలన్న ఆశ ఉన్నా వెంబడించకుండా తనను మత్తులోకి తీసుకెళ్ళిపోయాడు. తన జీవితాన్ని తను మార్చుకున్నాడు అక్కడ, ఆ క్షణంలో, ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. అయితే దీని పరిస్థితి ఏంటి?
కిందికి వస్తే నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా? నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా? మరి ఈ విషయాన్ని పేతురు గారికి పెట్టచ్చా, పెట్టకూడదా? ఇది అప్లికబుల్ అవుతుందా కాదా, అది కూడా చెక్ చేయాలి. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? తలుపునొద్ద ఉండి ఆయన తడుతుంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను రాలేనని చెప్పిన సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? లూకా సువార్త 14. లూకా సువార్త 14 18వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. లూకా సువార్త 14. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు అన్నాడు, నేను ఒక పొలం కొన్నాను, నేను నీ దగ్గర రాలేను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలని నేను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. అందరు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెంతసేపు ఆయన డోర్ దగ్గర నిలబడతాడు చెప్పండి? అందరూ ఇలా చెప్పుకుంటూ పోతే పరిస్థితి ఏంటి? ఆశ పెట్టుకున్నాడు, ఒక్కరన్నా వస్తారేమో అని. ఎవరు తలుపు తీయకుండా పోతే ఎంతసేపు నిలబడతాడు? రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇక ఉపమానాన్ని చెబితే ఇదిగో మీరు కూడా ఒకరోజు నన్ను వెతుకుతారు, అప్పుడు నేను కనపడను. దాన్ని ఏమంటున్నాడు తెలుసా? దాన్ని ఏమంటున్నాడంటే, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించాను. నిజంగానే జటామాంసి అది. మొత్తానికైతే డిసైడ్ అయ్యాను. ఆయన అప్పటి నుంచి తడుతున్నాడు కదా, ఆయన వెంబడిద్దామని చెప్పేసి తలుపు తీద్దామని తీసేసరికి ఆయన వెళ్ళిపోయాడు, కనపడలేదు. ఇదిగో పేతురు, ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు 3 సార్లు చెబుతావు, నేను ఎవరో తెలియదని నువ్వు అంటావు. లేదు ప్రభు, నేను అన్నే అన్నాను, ఆ మాటనే అన్నాను, ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చివరికి ఏం జరిగింది? ప్రభువు చెప్పిన మాట జరిగిందా, పేతురు చెప్పిన మాట జరిగిందా? ఆ తర్వాత, ఆ ఇన్సిడెంట్ తర్వాత పేతురు గారి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? పక్కకు వెళ్ళి కుమిలి నా ప్రభువు నేను ఇలా చేశానే, నా ప్రభువు నేను అప్పచెప్పానే పరోక్షంగా, నాకెవరో తెలియదు అన్నానే. ఇలాంటి భక్తి, ఇలాంటి ఆరాధన ప్రదర్శించి నా ప్రభువు నాకు కావాలని అనుకున్నా, అప్పటికి ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ కనపడలేదు. ఎక్కడికి? సమాధిలోనికి. సిలువ మరణానికి ప్రయాణం అయిపోయాడు. సమాధిలోనికి అంటే నా ఉద్దేశం సిలువను మోసుకుని వెళ్ళడానికి వెళ్ళిపోయాడు. చూద్దాం ఇంకా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇలాంటి సంఘటనే బైబిల్లో కేవలం పేతురుకు యేసు ప్రభువుకు మాత్రమే జరిగిన ఇన్సిడెంట్ కాదు. పాత నిబంధనలో, చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలాసార్లు చోటు చేసుకున్నాయి. ఎలాంటి సంఘటనలు? దేవుడు పిలిచినా ఈ దేవుడు నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయిన సంఘటనలు. అందులో చాలా ఉన్నాయి, కానీ ఒకటైతే చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవి కదా. ఎంత చక్కగా సెట్ అవుతుంది చూడండి పేతురు గారికి అక్కడ. నీ దేవుడైన యేసు ప్రభు నేనే మార్గం అని చెబుతుంటే ఆయన ఏడుపు గల కారణం ఈయన ఎవరో నాకు తెలియదు అనేసాడు అక్కడ. ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా అంతే. దేవుడు చక్కగా వీరిని నడిపించుకుంటూ వస్తుంటే ఈ దేవుడు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సమస్యల్లో పడ్డారు వీళ్ళు. దాన్నే 19వ వచనం, ఇర్మియా గ్రంథం 2:19, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. భక్తి మాత్రం లోపలుంది, నిజ జీవితంలో మాత్రం చూపించట్లేదు ఆయన విషయంలో. ఇలాంటివెన్నో జరుగుతున్నాయి. దాన్నే చూపిస్తూ
నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించను. కానీ ఏం చేయాలి? నా ప్రభువుకు మాత్రం నేను తలుపు తీయలేదు కనుక ఆయన వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకొస్తున్నాను ఇప్పుడు, మీకు తెలియకుండానే. నాకు ప్రభువు కావాలి అన్న ఆశ ఉంటుంది, కానీ తలుపు మాత్రం తెరవదు. ఎన్నాళ్ళని ఎదురు చూస్తాడు ప్రభు తలుపు దగ్గర? వెళ్ళిపోతాను అంటాడు. కొందరి క్రైస్తవులు అంటే నామమాత్రపు క్రైస్తవుల పరిస్థితి అంతే. ఇదిగోండి, వచ్చే సంవత్సరం ఈ టైంకి నేను మారు మనసు పొందుతాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ జీసస్ సో మచ్. అలా అనుకుంటూనే సంవత్సరాలు గడిచిపోతుంది. ఆయన మాత్రం నీ హృదయంలోకి రావాలని తలుపు తడుతూనే ఉంటాడు. నీ భక్తి జటామాంసి వలె చూపిస్తున్నావు, కానీ ఆయనకు మాత్రం ఇవ్వట్లేదు. ఎందరు లేరు చెప్పండి మన దగ్గర అలాంటి వాళ్ళు? కోకొల్లలు. కానీ తలుపు మాత్రం తెరవట్లేదు. సుగంధ ద్రవ్యాలు పట్టుకొని నిలబడుకుంటే కాదు, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ ద్రవ్యాలను తెరిచి ఆయన తల మీద పోసి, ఆయనకు అభిషేకం చేసి తైలం పోసి ఎలాగైతే ఆయన సత్కరించిందో, నీ హృదయంలోనికి అలా రానివ్వకుండా అక్కడ ఏముంది మాట? నా చేతుల నుండి నా వ్రేల నుండి జటామాంసి గడియల మీద స్రవించను. గడియల మీద స్రవిస్తే ఏం లాభము? ఆయన తల మీద స్రవించాలి. అది ఇవన్నీ చేసిన తర్వాత ఒకరోజు నువ్వు నిర్ణయం తీసుకుంటావు, నిజంగా నేను ఆ భక్తి శ్రద్ధలను దేవునికి చూపించాలని. అలా చూపించాలనుకున్నప్పుడు అప్పటికే ఆలస్యమైపోయింది. ఐసీయూ బెడ్లో నువ్వు ఉన్నావు, అవుటింగ్ అంటే. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లను. నేను అతని వెదకినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. అలాంటి మంచి కాంబినేషన్తో చరిత్రలో చోటు చేసుకున్న ఒక మంచి మాట విలాప వాక్యములు. విలాప వాక్యములు 3:44 విలాప వాక్యములు 3:44. పరిస్థితి ఏమవుతుందంటే ప్రభువా, నీ కొరకు నేను సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాను, జటామాంసి తీసుకొచ్చాను, అచ్చ జటమాంసిని తీసుకొచ్చాను, అన్ని తీసుకొచ్చాను, తీసుకో ప్రభువా అంటే పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? ఆయన అంటున్నాడు, నేను నీకు అందుబాటులో ఉన్న సమయంలో నువ్వు నా దగ్గరకు రాలేదు. ఇప్పుడు నేను లేను నీకు అందుబాటులో, వెళ్ళిపోయాను. అదే మాటనే విలాపవాక్యములు 3:44 మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావని మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రభు వచ్చాడా? ప్రభువా, కోడి కుయ్యక ముందు 3 సార్లు నువ్వు చెబుతావని నాకు చెప్పినా ఆ మనసులో నాకున్నా తెలిసి కూడా నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నానే. ఆ తర్వాత నేను కుమిలిపోతున్నాను, క్షమించు ప్రభువా, ఒక్కసారి అవకాశం ఇవ్వా. ఆయన మృత్యుంజయుడే మరణించి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ వచ్చాడు. కానీ ఆ క్షణంలో ఆ పరిస్థితిలో ఎలా ఉందో చెప్పండి పేతురు గారి పరిస్థితి. అప్పుడు 3 రోజుల తర్వాత దేవుడు వచ్చాడు. కానీ కొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందుకే వారి కొరకే దేవుడు ఏం చేశాడు? మత్తయి సువార్త 25 చూపిస్తూ అందులో బుద్ధిగల కన్యకలను, బుద్ధి లేని కన్యకలు, సిద్ధలలో నూనె పోసుకొని సిద్ధంగా ఉన్నారు కొందరు, మరికొందరు సిద్ధంగా లేరు. ఆయన రావటం, వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరికొందరు అయ్యో ప్రభు వస్తున్నాడు మేము సిద్ధపరచుకుంటాం నూనె అనేసరికి అప్పటికి వెళ్ళిపోయాడు. ఇంకా మేము వచ్చాం తలుపు దగ్గర, నువ్వు ఒకప్పుడు తట్టావు, ఇప్పుడు మేము తట్టున్నాం, నీ తలుపు తీస్తావా అంటే నో, అయిపోయింది, నేను వచ్చాడు, మీరు రాలేదు. అప్పుడు 7వ వచనంలో జరిగిన సంఘటనే 7వ వచనంలో, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ఎన్నో వచనం ఇది? 7. మీకు అర్థం కావడానికి విభజిస్తున్నాను ఇది. పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ఇది ఒక భాగం. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి, ఇది 2వ భాగం. ఆ వచనంలో 2వ భాగం అది. చూద్దామా? యెషయా గ్రంథము 62వ అధ్యాయం.
యెషయా గ్రంథం 62:6 యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయన పగలైనా వారు మౌనముగా ఉండరు. ఏం చేస్తుంటారు వీళ్ళు? కాపరులు ఏం చేస్తారో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 17వ వచనంలో మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఆత్మలను కాపాడేవారికి మళ్ళీ చెప్తున్నా, ఆత్మలను కాపాడేవారికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. చూద్దామా అధికారం ఏంటో? 141వ కీర్తన. 141వ కీర్తన. ఆత్మలను కాసేవారికి దేవుడు ఒక అద్భుతమైన అధికారం ఒకటి ఇచ్చాడు. 141 కీర్తన 5వ వచనంలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అందు. చూడండి అక్కడ ఒక పాపి పాపంలో కలిసిపోతుంటే అలాంటి పాపిని నీతిమంతునిగా మార్చడానికి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. నిజమైన భక్తిపరుడు ఏం చేస్తాడంటే పట్టణంలో తిరుగుతున్న, పల్లెల్లో తిరుగుతున్న, నగరాల్లో తిరుగుతున్న సేవకులు వాక్యముతో ఒకరిని హెచ్చరించినప్పుడు మనలో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడం మంచిది. దాన్నే పరమగీతము 5:7 పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. అదొక భాగం. ఎందుకు వెతుకుతోంది ఈవిడ? పట్టణంలో ఎందుకు వెతుకుతోందంటే నా ప్రియుడు ఎక్కడికి పోయాడో, నా ప్రియుడు ఎక్కడున్నాడో చెప్పండి అని వెతుక్కుంటూ వెళ్తోంది ఈ భక్తురాలు. అప్పుడు అన్నారు, ఇదిగో ఆయన అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు తీసుకోలేదు, ఆయన అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు రాలేదు ఆయన దగ్గరికి, ఇప్పుడైనా రా దేవుని దగ్గర. కానీ కొందరు కాపరులు చెప్తుంటే, కాపరులలో రెండు రకాల కాపరులు ఉంటారు అని చెప్పడానికి పరమగీతము 5:7 ఉపయోగించాడు. ఏంటో తెలుసా? పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. మరికొందరు కావలి వారు నా పై వస్త్రాన్ని దొంగలించారట. ప్రభు సన్నిధికి వస్తుంటే, దేవుని పాదాల చెంతకొస్తుంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా భక్తుల జీవితాలతో ఆడుకున్న సందర్భాలు బైబిల్లో కనబడ్డాయా? సమూయేలు గారు బాలుడై ఉండగా, సమూయేలు మొదటి గ్రంథంలో జరిగిన సంఘటన నాకు తెలీదా? రెఫరెన్స్ ఒకటి చూపిస్తాను చూడండి. కాపరులు రెండు రకాలు. ఒకరేమో పాపం చేయకు, మంచిది కాదు అని గద్దించి, నీ ప్రియుడు అక్కడ దొరుకుతాడురా, ప్రార్థించి పాపక్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేసి మారు మనసు పొందు అని చెప్పే కాపరులు కొందరు. మరికొందరు సమూయేలు మొదటి గ్రంథం 2:22 ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ అక్కడ. తర్వాత మీరే చదువుకోండి, నాకు చదవాలని మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కనుక. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీల జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు. అలాంటప్పుడు భక్తుల పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? అయ్యో, మందిరానికి పోతే పరిస్థితి ఇలా ఉందే, మా జీవితాలతో ఆడుకుంటున్నారే. నా ప్రియుణ్ణి, నా ప్రభువుని పరిచయం చేయాల్సినటువంటి కాపరులే మా జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇక మీదట కాపరుల దగ్గరికి పోవడం కంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుందని 8వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛెల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటున్నాను. యాకోబు పత్రిక 5:16. యాకోబు పత్రిక 5:16 నిజమైన కాపరి అంటే యాకోబు గారు బోధిస్తూ
తన ప్రజలకు యాకోబు గారు బోధిస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. అదే పని చేస్తుంది చూడండి పరమగీతం 5లో ఈ ప్రియురాలు. ఇదిగో కొందరు కాపురం దగ్గరికి వెళ్తే నా పరిస్థితి ఇలా దోచుకుంటున్నారు. దోచుకోవడం అంటే అర్థం ఏంటి? కొందరేమో ఈ విధంగా చేస్తే, మరికొందరేమో రండి విస్తారంగా ఇచ్చి మా మందిరాన్ని నింపేసేయండి. కోతకాల పండగని, ఆ పండగని, ఈ పండగని చెప్పేసి దశమ భాగాలని అవన్నీ దోచుకోవట్లేదా? భక్తులు వస్తున్నదేమో యేసు ప్రభువుని సంపాదించుకోవడానికి, వీళ్ళేమో వారిని దోచుకోవడానికి. హోషేయ గ్రంథంలో ఇలానే చేశారు తెలుసా? ఆనాటి యాజకులు ఏం చేశారు అంటే, దేవుడు పాప పరిహారార్థ బలి అనేది పెట్టాడుగా, మీరు ఎన్నైనా పాపాలు చేయండి, గొర్రెలు మేకలు తీసుకురండి, అది చాలా అనేసారు వాళ్ళు. ఎందుకు? బాగా మటన్కి అలవాటు పడ్డారు ఈ యాజకులు. పాపాలు చేసి ఈ జంతువులను తీసుకొస్తే ఈ జంతువులను కాల్చుకొని తినడం వీళ్ళు అలవాటు పడి, హోషేయ గ్రంథంలో అదే రాస్తాడు, జనుల పాపములను మీరు ఆహారముగా చేసుకుని ఉన్నారని. జనుల పాపాలు ఆహారంగా ఎలా మారతాయి? సరే, కొందరు రాసుకుంటున్నారు కదా పాపం వల్ల నష్టపోకూడదు, వాళ్ళకు కూడా చెప్పాలి రెఫరెన్స్. అయ్యో, ఈరోజంతా మిమ్మల్ని ఇట్లే ఏడిపిస్తారు. బైబిల్లో ఉన్న వాక్యము ధ్యానం చేయకుండా వద్దు అని తిరస్కరిస్తారా? పాపం ఒకడి వల్ల ఎంతో మందికి అయింది. ఆ ఒక్కరు ఎవరో కూడా మనకు తెలియదు. నిజంగా నాకే తెలియదు, కానీ వినికిడైతే చెప్పేటోడు వదిలే. 4వ అధ్యాయం హోషేయ గ్రంథం 4:8 వచనం, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు. ఎవరు? ఆ పైన చదివితే యాజకులు. ఏంటి? నా జనుల పాపములు ఆహారముగా మారతాయి. ఎలా మారతాయి? 4వ వచనంలో ఆ కింద ఫుట్ నోట్లు అన్నారు చూడండి, జనుల పాప పరిహార బలి మాంసమును యాజకులు తిందురు. చెప్పేశాడు ఫ్రీడమ్ ఇచ్చేశాడు ఫుల్గా. ఏంటి? ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు ఈ యాజకులు. మీరు పాపాలు చేయండి, దేవుడు పాప పరిహారత బలి పెట్టాడు. లేవ్యాకాండం 4లో యాజకుడు తప్పు చేస్తే ఇది, దేశ ప్రజలు తప్పు చేస్తే ఇన్ని జంతువులు, దేశంలో అధికారి తప్పు చేస్తే ఇది, దేశంలో సామాన్య ప్రజలు ఈ పాపం చేస్తే ఇది అని లేవ్యాకాండం 4లో 4 చెప్పాడు. మీకు క్లూ ఇచ్చాను, రెఫరెన్స్ రాసుకోండి, నేను చెప్పట్లేదు. అలా పాప పరిహారార్థ బలులకు జంతువులు తెస్తే యాజకులు దొరికిన ఛాన్సాన్ని సాయంత్రం ఇట్లా బయట నిప్పు పెట్టుకొని దాని కింద గొర్రెలను పెట్టి ఆ పీక్కొని తిన్నారంట ఆ మాంసాన్ని. అలా అలవాటు పడిపోయారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ బలులు నాకు అసహ్యం, కాపురులే చెడిపోయారు. అలానే యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటాను. కాపురులు అడిగితే కొందరైతే ఆయన దొరికినప్పుడు ఎందుకు తీసుకోలేదు నువ్వు, ఇప్పటికి ఆలస్యమైందని చెప్పేటోళ్ళు. అలాంటి మంచి కాపురులు, 2వ రకపు కాపురులు, సరే మా దగ్గరికి కావాల్సినంత నీకు సౌకర్యాలన్నీ ఉన్నాయి, మీ కానుకలు తెచ్చే, అది తెచ్చే, ఇది తెచ్చే, ఇది తెచ్చే. ఒకరోజు చివరికి అర్థమైంది భక్తురాలకి, వీళ్ళని అలా చూసుకుంటున్నారే కానీ నాకు నిజమైన రక్షకుని పరిచయం చేయట్లేదు. అందుకే యాకోబు పత్రికలో రాయబడిన ప్రకారంగా ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవాలన్నారు. కాబట్టి మేమంతా ఒక కాటేజ్ మీటింగ్ లాగా పెట్టుకుని, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రభువు నాకు దొరికితే మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతను తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను. వెంటనే ఏ సిచ్యువేషన్, ఇదంతా మనం మాట్లాడుకుంటున్నది సిలువ సన్నివేశం. అక్కడ మాట్లాడుకుంటున్నారు 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. యేసు ప్రభు సిలువ మీద వేలాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఆ పట్టణం అంతా ఇదే డిస్కషనే. ఏం డిస్కషన్? నీతిమంతుడైన ఆయనను చంపేశారు, నీతిమంతుడైన ఆయనను చంపేశారు, నీతిమంతుడైన ఆయనను చంపేశారు. ఆయన లేడిక, ఈ మధ్యలో లేడు అని కొందరు మాట్లాడుకుంటున్నారు. మనం అనుకున్నది సాధించాం, ఆయనను చంపాలనుకున్నాం, చంపేశాం అని ఇంకో గ్రూప్ యెరూషలేం పట్టణంలో మాట్లాడుకుంటున్నారు. నిజమా కదా చెప్పండి? ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరేమో మాకు అడ్డుగా ఉన్నటువంటి ఈయనను తొలగించుకున్నామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో మాకు ప్రియుడుగా ఉన్న ఈయన చచ్చిపోయాడే. ఇలాంటి 2 డిస్కషన్స్ ఒక టౌన్లో జరుగుతుంటే, ఇలాంటి 2 డిస్కషన్స్ ఒకే సిటీలో జరుగుతుంటే, ఇంకా 3వ వాళ్ళు ఏమంటారు చెప్పండి?
చాలాసేపటి నుంచి నీకు నా ప్రభు నా ప్రభు అని మాట్లాడుతున్నావు. ఇంతకు నీ ప్రియునికున్న విశేషం ఏంటి? ఆయనకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని ఆలోచిస్తే, ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు గారు నడుచుకుని వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు ఈ ఇమ్మానుయేలుతో అన్న మాట ఏంటి మీకు గుర్తులేదా? ఈ పట్టణంలో జరిగిన సంగతులు అందరికీ తెలుసు, నీకు తెలీదా? ఆ ఇద్దరు ఎవరైతే బలయ్యారో ఆయనతోనే అంటున్నారు ఈ మాట. ఏమని? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు దారిలో, నా ప్రభు ఏమయ్యాడు, చనిపోయాడు. అప్పుడు మధ్యలో యేసు ప్రభు ఇలా వచ్చి, ఇంతకు ఏం జరిగింది మ్యాటర్ అని అడిగితే, నీకు తెలీదా ఆ మాత్రం తెలీదా? అలా సిటీలోకి కొందరు ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరూ ఆ టౌన్లో ఏం జరిగింది, ఇంతకేం జరిగింది, ఆయనకి ఏం జరిగింది, ఇంతకు ఆయన విశేషం ఏంటి? అందరు చచ్చిపోయినట్లుగా అందరికి సిలువ ఎలాగేస్తారు, ఆయన కూడా వేశారు కదా, అందరికంటే నీ ప్రియునికి విశేషం ఏంటి, ఆయన ఏంటి సో స్పెషల్ అని కొందరు మాట్లాడుకుంటున్నారట. ఇంతకు యేసు ప్రభు అంటే ఆ ప్రియుడు అందరికంటే ఆయనలో ఉన్న విశేషం ఏంటో మీరు వినాలంటే 10 నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ రండి. థ్యాంక్ యూ. ముగిస్తున్నాను.